లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వేళ ఆయనకు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ సంధించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించాలని కోరుతూ 8 అంశాలను ప్రస్తావిస్తూ బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు సహకరించాలన్నారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు కేంద్రం తగిన సహాయం అందించాలన్నారు. టీపీసీసీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన లేఖలో రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి కేబినెట్ ఆమోదంతో పాటు ఫైనాన్షియల్ అప్రూవల్ ఇవ్వాలన్నారు. రీజనల్ రింగ్ రోడ్ వెంట ప్రతిపాదనలో ఉన్న రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా చేపట్టాలని ఆ లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు 12 లైన్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగళూరు హై స్పీడ్ కారిడార్ను అభివృద్ధి చేసేందుకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం చేపట్టేందుకు కేంద్రం చొరవ చూపాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు కొత్త పారిశ్రామిక మండలాలు, ఐటీ క్లస్టర్లు, టౌన్షిప్లు, లాజిస్టిక్ హబ్లు అభివృద్ధి చేసేందుకు వీలుగా రేడియల్ రోడ్లను నిర్మించాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ను సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ రిలీఫ్ నగరంగా మార్చే ప్రాజెక్టు కేంద్రం ఆర్థిక సాయం చేయాలన్నారు. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద తెలంగాణకు తక్షణ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తెలంగాణలోని మెట్ట ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో సాగునీటిని, తాగునీటిని అందించే తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరించాలన్నారు. కాజీపేటలో ప్రస్తుతం 521 కోట్ల వ్యయంతో తయారీ యూనిట్ పనులు పూర్తికి వస్తున్నటువంటి సమయంలో దాన్ని పూర్తి చేసే స్థాయిలో కోచ్ ఫ్యాక్టరీగా అభివృద్ధి చేయాలన్నారు టీపీసీ.